ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యేసు ప్రభువారు తన గురించి చెప్పిన ఒక మాటని గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ప్రియులారా, ఈ లోకంలో అనేక రకాల చీకట్లున్నాయి. పాపం, భయం, నిరాశ, గందరగోళం, ఆత్మీయ అంధకారం. అయితే యేసుక్రీస్తు తాను లోకమునకు వెలుగు అని ప్రకటించారు. వెలుగు వచ్చిన చోట చీకటి నిలబడలేదు. అలాగే మన జీవితంలో యేసుకు స్థానం ఇచ్చినప్పుడు పాపం అనే చీకటి మనలో నుంచి తొలగిపోతుంది. సత్యం ప్రత్యక్షమవుతుంది. ఆశ మరియు శాంతి మన హృదయాల్ని నింపుతాయి. యేసును కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయనను వెంబడించడం కూడా అవసరం. ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన చిత్త ప్రకారం జీవించినప్పుడు మన జీవితానికి సరైన దారి కనిపిస్తుంది. ఆయన మన అడుగులను స్థిరపరచి నిత్య జీవానికి దారి తీసే వెలుగుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా యేసుక్రీస్తును మన జీవితపు వెలుగుగా అంగీకరిద్దాం. ఆయనతో నడిచి ప్రతి వ్యక్తి చీకట్లో కాదు, జీవపు వెలుగులో నడుస్తాడు. ప్రియ పరలోకపు తండ్రి, లోకమునకు వెలుగైన యేసుక్రీస్తును మా రక్షకునిగా మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని తొలగించి నీ సత్యపు వెలుగులో నడిపించండి. నీ వాక్యాన్ని అనుసరించే హృదయాన్ని మాకు దయచేయండి. మా ఆలోచనలు, మాటలు, క్రియలు నీకు మహిమ కలిగించేటట్టు మమ్మల్ని నడిపించండి. మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.